తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. ఇవాళ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. 136 కేంద్రాల ఓట్ల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్లో 20,000 మంది సిబ్బంది పాల్గొనున్నారు. కౌంటింగ్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ చేయనున్నారు. మొదటి ట్రెండ్ రావడానికి 2 గంటలు పట్టే అవకాశం ఉంది. సాయంత్రానికి ఫలితాలపైన స్పష్టత రానుంది. ఇక ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. ఇవాళ 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మంచిర్యాల నుంచి మా ప్రతినిధి అరుణ్ కుమార్ లైవ్లో అందిస్తారు. అరుణ్ కుమార్, కౌంటింగ్ కేంద్రం వద్ద ఏంటి సిచ్యువేషన్, భద్రతా వ్యవస్థ ఏ విధంగా ఉంది? రైట్ చక్రి ఏదైతే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి కూడా కొద్దిసేపట్లో కూడా కౌంటింగ్ అయితే ప్రారంభం అనేది ముఖ్యంగా కూడా మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఒక కార్పొరేషన్ తో పాటు 4 మున్సిపాలిటీలకు కూడా కౌంటింగ్ మొదలుగానున్నది. ఇక ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 2, ఇటు కాగజ్ నగర్ మున్సిపాలిటీ అదేవిధంగా కూడా ఆసిఫాబాద్ మున్సిపాలిటీలకు కూడా ఏదైతే కౌంటింగ్ ప్రారంభం కానుంది. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇటు హైజా కాలేజ్ ఏదైతే కార్పొరేషన్ 60 డివిజన్లు ఉండగా కూడా హైజా కాలేజ్ లో కూడా ఈ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా కూడా దర్దాపు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛన ఘటన కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ముఖ్యంగా కూడా క్షుణ్ణంగా పరీక్షించి కూడా ఎవరైతే ఇతరులు ఉంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కూడా ఏదైతే పాస్ ఉన్న వారిని మాత్రమే లోన్ కనిపిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే 8 గంటలకు ప్రారంభం అయితే అవుతుంది కౌంటింగ్. అయితే ప్రతి కౌంటింగ్ ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి 60 డివిజన్లు ఉన్న నేపథ్యంలో 60 డివిజన్లు కూడా ఏదైతే 60 టేబుల్స్ కూడా వేసిండు. దాదాపు 2 రౌండ్లు కూడా కౌంటింగ్ పూర్తయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు అధికారులతో పూర్తి ఏర్పాటు చేసింది. మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇటు కాగజ్ ఏదైతే ఆసిఫాబాద్ మన మంచిర్యాల జిల్లాకు సంబంధించి హైజా కాలేజ్ లో కార్పొరేషన్ సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రం ఉన్నది. అదేవిధంగా కూడా చెన్నూరుకు సంబంధించి కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో, బెల్లంపల్లికి సంబంధించి కూడా ప్రభుత్వ గౌతాయి స్కూల్, అదేవిధంగా కూడా కాగజ్ నగర్కు సంబంధించి కూడా ఏదైతే మన ప్రభుత్వ పాఠశాలలో ఆసిఫాబాద్ సంబంధించి కూడా గురుకుల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కూడా ఏదైతే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసి ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ అయితే విధించారు. ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇటు ఏదైతే ర్యాలీలకు కావచ్చు, అదేవిధంగా కూడా ఇటువంటి కూడా అనుమతి లేని కూడా ఇప్పటికే కూడా పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా కూడా ఏదైతే 132 మంది అయితే సబ్ అబ్జర్వర్లు కూడా ఏదైతే ఈ మంచిర్యాల మున్సిపల్ ఏదైతే కార్పొరేషన్ సంబంధించిన విధులు నిర్వహిస్తారో మొత్తం కూడా 60 టేబుల్ చేసిందో 60 టేబుల్లలో కూడా ఒక్కొక్క వార్డుకు కావచ్చు, ఒక్కొక్క ఏదైతే డివిజన్ ఒక్కొక్క టేబుల్ వేసిందో మొత్తం కూడా మొదట కూడా ఏదైతే బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి ఏదైతే ఓట్లకు సంబంధించి కూడా అన్ని కూడా ఒక్కొక్కటి కూడా 25 ఏదైతే ఓట్లుగా కూడా వాటిని కట్టలుగా కూడా తయారు చేసి ఆ తర్వాత కూడా మొత్తం కూడా అదంతా పూర్తయిన తర్వాత కూడా ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం అయిందని కూడా అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే మొదటిసారి ఎన్నికలు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసిన అధికారులు మొత్తానికి కూడా ఓవరాల్ గా కూడా ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు కావచ్చు, మంచిర్యాల జిల్లాలో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా పూర్తిగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఏదైతే 8 గంటలకు ఏదైతే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏదైతే ఓటు గెలుపొట్టడంలో సంబంధించినటువంటి దాన్ని కూడా అధికారికంగా కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా 100 మీటర్ దూరాన్ని కూడా పక్కనే ఎవరిని రానివ్వడం లేదు. ముఖ్యంగా కూడా 144 సెక్షన్ అయితే ప్రస్తుతానికి అయితే కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా మొత్తం కూడా ఏదైతే ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే వెల్లడయ్యేటువంటి అవకాశం ఉన్నది. చక్రి.